నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 129వ జయంతి సభ ఈ నెల 27న గుంటూరులో జరగబోతుందని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభకు సంబంధించిన ప్రచార కరపత్రాన్ని శుక్రవారం గుంటూరు బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో ఎమ్మెల్సీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రముఖ సాహితీవేత్త, పుస్తక సమీక్షలు గుమ్మా సాంబశివరావు పాడుదమా స్వేచ్ఛా గీతం వ్రాసిన గంటేద గురునాయకులకి జాషువా సాహిత్య పురస్కారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. సభలో ముఖ్య వక్తలుగా మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ, వి బాలసుబ్రహ్మణ్యం పాల్గొంటారని అన్నారు. జాషువా ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండ ప్రాంతంలో జన్మించడం గర్వకారణమని తెలిపారు. కుల, మత, ప్రాంతీయ తత్వాలకి వ్యతిరేకంగా ఆయన సాహిత్యం కొనసాగించారని తెలిపారు. నేటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన సాహిత్యాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. ఈ సభ నేపథ్యంలో జిల్లాలో విద్యార్థులకి జాషువా సాహిత్యంపై వ్యాసరచన, ఉపన్యాస, కవితల పోటీలు జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశంలో గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ ట్రస్టీ పాసన్ రామారావు, ఈమని అప్పారావు, ఎంఏ చిస్టి, కిరణ్, బైరగాని శ్రీనివాసరావు, ఎస్ పద్మ, దేవరకొండ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 129వ జయంతి సెప్టెంబర్ 28న వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా గుంటూరు నగరంలో ఉన్న గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో గత దశాబ్ద కాలంగా గుర్రం జాషువా సాహితీ పురస్కారాలని అందజేస్తున్నాం. ఈ సంవత్సరం ఈ సాహితీ పురస్కారాలని సెప్టెంబర్ 27వ తేదీ సాయంత్రం 4 గంటలకి ఈ సాహితీ పురస్కారాలను అందజేస్తున్నాం. ఈసారి ఇద్దరు ప్రముఖ సాహితీవేత్తల్ని పురస్కారాలకు ఎంపిక చేశాం. ఒకరు డాక్టర్ గుమ్మా సాంబశివరావు, ఆయన మన గుంటూరు జిల్లాకే చెందిన గొప్ప సాహితీవేత్త. విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేసి పదవి విరమణ చేశారు. అనేక గ్రంథాలని ఆయన రచించడం జరిగింది. రెండవవారు ఉత్తరాంధ్రకు చెందినటువంటి శ్రీకాకుళం జిల్లా పార్వతీపురానికి చెందినటువంటి గంటేటి గౌర్నాయుడు. ఆయన కూడా తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేసి పదవి విరమణ చేశారు. అనేక పుస్తకాలు రాశారు. ముఖ్యంగా ఆయన రాసిన పాడుదమా స్వేచ్ఛా గీతం చాలా గొప్ప పాపులారిటీ పొందినటువంటి, ప్రాచుర్యం పొందినటువంటి గీతం. అది మహారాష్ట్ర ప్రభుత్వం ఆ గీతాన్ని పుస్తకాల్లో కూడా పెట్టడం అనేది జరిగింది. ఈ ఇరువురు సాహితీవేత్తలకి సెప్టెంబర్ 27 సాయంత్రం 4 గంటలకి ఈ పురస్కారాల ప్రదానం ఉంటుంది. దీనికి ముఖ్య అతిథులుగా వి బాలసుబ్రహ్మణ్యం, మాజీ శాసనమండలి సభ్యులు, పీడిఎఫ్ మాజీ ఫ్లోర్ లీడరు, ఆయన కూడా సాహితీవేత్త. అలాగే ఎంఈఎస్ శర్మ, ప్రజాశక్తి పూర్వ సంపాదకులు, వారు ఇద్దరు కూడా ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. అందువల్ల జిల్లాలో ఉన్నటువంటి గుర్రం జాషువా అభిమానులు, సాహితీవేత్తలు, అభ్యుదయవాదులు సెప్టెంబర్ 27 4 గంటలకి గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం 2/7 బ్రాడీపేటలో జరిగే ఉత్సవానికి హాజరై జయప్రదం చేయాలని చెప్పేసి గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం కమిటీ తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తారు. గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం, సాహితీ స్రవంతి, ప్రజానాట్య మండలి, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఆవాజ్ తదితర సంఘాలు పేరుతోటి గుర్రం జాషువా 129వ జయంతిని ఈ నెల 27వ తేదీన జాషువా విజ్ఞాన కేంద్రంలోనే జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, జాషువా గారు, గుర్రం జాషువా గారు ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండ ప్రాంతంలో జన్మించారు. అది మన జిల్లాకి గర్వకారణం. ఆయన గుర్రం జాషువా గారు కులతత్వానికి, మతత్వానికి, ప్రాంతీయతత్వానికి వ్యతిరేకంగా ఆయన రచనలు కొనసాగిని. అదే కాదు, మహిళల మీద అత్యాచారాలకు వ్యతిరేకంగా తన కవిత్వం కొనసాగింది. కుల వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా తన కవిత్వం కొనసాగింది. ఆయన తన నిజ జీవితంలో కూడా చిన్న వయసులో కుల వివక్షని, అంటరానితనాన్ని ఎదుర్కొన్నాడు. ఆయన సాహిత్యం సమాజానికి గొప్ప సేవ చేసింది. కాబట్టి ఆ సాహిత్యాన్ని మనం విస్తృతంగా ఇప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ సభ జరుగుతూ ఉంది. ఈ సభకి ముందు అనేక స్కూళ్లలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జాషువా సాహిత్యం మీద పాటల పోటీలు, అదేవిధంగా కవితల పోటీలు, అదేవిధంగా డిబేటింగ్, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ లాంటి పోటీలని జరిపి దాని మీద కూడా ఒక సబ్ పెట్టి వాళ్ళకి ప్రైజ్ ఇవ్వడం అనేటువంటిది జరుగుద్ది.
కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి కవులు, కళాకారులు, సాహిత్యవేత్తలు, అదేవిధంగా మేధావులు వాళ్ళంతా పాల్గొని ఈ సభను జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తారు.